ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన మేడ్చల్ జిల్లాలో ఉన్న ఘట్కేసర్ మండల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పడి రైతు రుణమాఫీ చేయాలని చెప్పి ఒక జేఏసీగా ఏర్పడి వారి సమక్షంలోనే ఈరోజు రిలే నిరాదీక్షలు ఇక్కడ ఘట్కేసర్ మండల ఆఫీస్ దగ్గర ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో పరిపాలనలో ఇట్లనే ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అదొక బాధ అయిపోతే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీకు ఆయన ఇచ్చిన హామీలు దాదాపుగా 420 హామీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి. కానీ ఏవి అమలు కాకపోవడం వల్ల ముఖ్యంగా మా ఘట్కేసర్ ప్రాంతంలో మాత్రం ఒక్కటి కూడా, అంటే రైతులకు ఒక్కరికి కూడా 1189 మంది రైతులు ఉంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. కాబట్టి గతం సంవత్సర కాలంగా కలెక్టర్ చుట్టూ ఇతర ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు స్పందిస్తలేరు. ఎన్నో నిరసనలు వ్యక్తం చేసినా, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారికి భిక్ష పెట్టినా మా మల్కాజ్గిరి పార్లమెంటు, ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ అది మర్చిపోతున్నాడు. అంటే తినింటి వాసాలు లెక్కబెట్టిన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఉంది. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పి కక్ష కడుతురా లేకపోతే ఏందో మాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా అంటే ఈ దీక్షను చూసైనా సరే మీడియా ద్వారా ఆయన స్పందిస్తాడని నేను అనుకుంటున్నా. లేకపోతే పెద్ద ఎత్తున అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇప్పుడు స్పందించకపోతే తీసుకుంటాం. తీవ్రమైన అంటే రైతులందరూ కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. అంటే వాళ్ళకు రీషెడ్యూల్ చేస్తలేరు, మిత్తికి చక్రవడ్డీ పడుతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులు రైతులను, మా మండలంలో ఉన్న రైతులని గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతుల పక్షాన మరొకసారి హెచ్చరిస్తూ తక్షణమే నువ్వు ఏంది వేస్ట్ సీటా, ఇది 4th సీట్ అంటున్నావు, 4th సీట్ అంటున్నావు, లేకపోతే మూసీ ప్రక్షాళన కోసం 1,00,000 కోట్లు అంటున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోయి నువ్వేమో లక్షల కోట్లు చెప్పాలా, రోజుకో మాటలు చెప్పి రోజుకో ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నావు. కానీ ఘట్కేసర్ మండలంలో రైతుల కన్నీరు నీకు అర్థమవుతలేదు. దయచేసి మళ్ళొక్కసారి ఈ ప్రభుత్వానికి కనీసం అధికారులనే మీరు స్పందించి ఈ విషయాన్ని ఇంత సీరియస్గా ఉందని పై వారికి తీసుకెళ్తారని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.